అది మార్చ్ 2003 ఇరాక్పై యుఎస్ఏ ఇన్వేషన్కి ఒక రోజు ముందు. నో గన్స్, నో మెషిన్, ఒక పేపర్ అండ్ దానిపైన ఉన్న సంతకంతో దేశపు ఖజానా మొత్తం లూటీ చేశారు. అది ఎవరో కాదు, సద్దాం హుసేన్, ద డిక్టేటర్ ఆఫ్ ఇరాక్. ఒకవైపు యుఎస్ఏ ఇరాక్పై దాడికి సిద్ధమైంది. అప్పుడు సద్దాం హుసేన్ తన కొడుకు క్యూసే హుసేన్ని ఒక పేపర్ పైన $1 బిలియన్ క్యాష్ ఇవ్వాలని ఇరాక్ సెంట్రల్ బ్యాంక్కి పంపించాడు. క్యూసే హుసేన్ ఆ పేపర్ని బ్యాంక్ ఎంప్లాయీకి చూపించి $900 మిలియన్, అంటే అప్పటి వాల్యూ అక్షరాల 4,300 కోట్లు. అంత డబ్బు ఇంకా గోల్డ్ని క్యూసే హుసేన్ 5 గంటల్లో ట్రక్స్లో లోడ్ చేసుకొని వెళ్ళిపోయాడు. యుఎస్ఏ ట్రూప్స్ సద్దాంని పట్టుకొని ఇరాక్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాక సద్దాం హుసేన్ ప్యాలెస్లో $650 మిలియన్ మాత్రమే దొరికాయి. మిగతా $250 మిలియన్ ఇప్పటికీ దొరకలేదు. ఇది ప్రపంచ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ రాబరీగా నిలిచిపోయింది. దీని గురించి మీరేమంటారు? ఇది రాబరీయా లేక డిక్టేటర్ యొక్క రైట్ డిసిషనా?